హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు బంధువుల ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఏం చేశారంటే ఈ సీతాఫలాలన్నీ కూడా మాకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇదిగో చూశారు కదా, మా చేతిలో అయితే చెట్టు పైన పండిన ఈ సీతాఫలాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ఇదిగో చూసారా, ఇది కూడా చాలా మెత్తగా ఉంది. నా దగ్గర అయితే మంచిగా పండింది. మొత్తం దాన్ని పేస్ట్ చేసి దానికి అది జ్యూస్ లా తయారు చేసావు కదా, మెత్తగా పండిపోయింది బా. ఇది ఇవన్నీ కూడా చాలానే తీసుకున్నాం. పూర్తి వీడియో అనేది మీకు కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేయండి. పూర్తి వీడియో అయితే ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా మంచి వీడియో అనమాట, చాలా మంచిగా వచ్చింది వీడియో కూడా. ఒకటి తీరా తిందాం. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో, మంచిగా పండింది ఇది. కొన్ని చీమలు కూడా ఎక్కిపోయి ఉన్నాయి కదా రాజు కొన్నింట్లో. అవునవును, చీమలు ఎక్కిపోయినాయి, కొన్ని మంచి పక్షులు తినేస్తున్నాయి. చెట్టు పైన పండిన దానికి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, దాని టేస్ట్ అనేది వేరు కదా. చాలా తీయగా ఉంటాయి. అట్లానే చెట్టు పైన పండిన కాయలన్నీ కూడా చాలా రుచిని కలిగి ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండిన కాయలు అనమాట. నాదైతే చాలా తీయగా ఉంది బా. అవునా? దాన్ని ఏకంగా జ్యూస్ తయారు చేసు కదా ఏకంగా.